మనము గత కొన్ని వారాల నుంచి ఉపమానాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభు అయిన క్రీస్తు వారు ఉపమాన రీతిగా పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలను అక్కడికి వచ్చిన సమూహానికి అదేవిధంగా శిష్యులకు బోధించుకుంటూ వచ్చాడు. ఉపమానం లేకుండా ఆయన ఏది చెప్పలేదు అని నేర్చుకున్నాం. పోయిన వారము రాతి నెల గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి. అయితే ఈరోజు తర్వాతి అంశాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. తర్వాత 22వ వచనాన్ని చదువుతాను. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును, కనుక వాడు నిష్ఫలుడు అని రాయబడింది. తర్వాత విషయాన్ని ఆయన అక్కడ వచ్చిన సమూహాలతో మాట్లాడుతూ, విత్తువాడు విత్తుతూ ఉన్నాడు, కొన్ని విత్తనాలను వేసినప్పుడు అవి ముండ్ల పొదలలో పడ్డాయంట కదండి. ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను. ఒకసారి ఆలోచన చేస్తే ముండ్ల పొదలు ఎక్కడ ఉన్నాయి? ముండ్ల పొదలు ఆల్రెడీ ఆ నేలలో ఉన్నాయి. ముండ్ల పొదలు ఆ పొలములో ఉన్నాయి కానీ మన పొలము అని అంటే సంఘము లేకపోతే మనిషి యొక్క విశ్వాసి యొక్క హృదయము అని అనుకున్నాం. విత్తనాలు దేవుని వాక్యము అని అనుకున్నాం. అయితే ఈ విత్తనాలను విత్తుతున్నప్పుడు సేవకుడు లేకపోతే దేవుడు వాక్యాన్ని ఆయన పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ముండ్ల పొదలలో విత్తనాలు పడ్డాయంట. అంటే ముండ్ల పొదలు ఆల్రెడీ ముందుగానే నేలలో ఉన్నాయి, పొలములో ఉన్నాయనే కదా అని అర్థం. పొలములో ముందుగానే ముండ్ల పొదలు ఉన్నాయి, హృదయంలో ముందుగానే ముండ్ల పొదలు ఉన్నాయి. ఈ ముండ్ల పొదలలో పడిన వాక్యము ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఈ ముండ్ల పొదలు ముందుగానే ఎదిగాయి. ఈ ముండ్ల పొదలు ఎదిగి వాక్యాన్ని అణిచివేశాయి, వాక్యాన్ని ఎదగనివ్వట్లా కదండి, అదే అర్థం. అయితే ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ వ్యవసాయకుడైనా తన పొలాన్ని దున్నుకునేటప్పుడు ముళ్ళ పొదలు పెట్టుకొని పొలాన్ని దున్నుతాడా? ముళ్ళ పొదలు పెట్టుకొని విత్తనాలు వేస్తాడా? అలా వేశాడు అని అంటే ఏమని అర్థమవుతుంది? మూర్ఖుడు అని అర్థమవుతుంది కదా. ముళ్ళ పొదలు ఆల్రెడీ అందులో ఉంటే పొలంలో ముళ్ళ పొదలు పెట్టుకొని ఎవరు కూడా వ్యవసాయం లేకపోతే విత్తనాలను వేయడు. ఎగ్జాక్ట్గా దేవుని లేఖనాలు ఆ విధంగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఏ ఒక్క విశ్వాసి యొక్క హృదయంలో ముళ్ళ పొదలు ఉండకూడదు అని అర్థం. ముళ్ళ పొదలు ఉంటే ఏమవుతుంది? మనము విన్న వాక్యము ఎదగదు. మనం ఏ వాక్యమును విన్నా అది ఫలించే స్థాయికి రాదు అని దాని అర్థం. ఈ ముళ్ళ పొదలు, హృదయంలో ఉన్న ఈ ముళ్ళ పొదలు వాక్యాన్ని ఎదగనివ్వదు. ముళ్ళ పొదలు పెట్టుకొని మన హృదయంలో వాక్యం దగ్గరికి వెళ్ళినా, దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేసినా అది నిష్ఫలము అని రాయబడింది. ఎన్ని సంవత్సరాలు వాక్యం ఉన్నా, ఎన్ని గొప్ప గొప్ప మెసేజెస్ విన్నా, ముళ్ళ పొదలు మన హృదయంలో ఉంటే, ముళ్ళ పొదలు ఆ పొలంలో ఉన్నట్లయితే ఎన్ని విత్తనాలు వేసినా అది ఫలిస్తుందా? ఖచ్చితంగా ఫలించదు. అందుకనే అలాంటి వ్యక్తి నిష్ఫలుడు, ఫలము లేనివాడు, పనికిరానివాడు, ఆత్మీయతలో ఎదగలేనివాడు అనే విషయము ఇక్కడ క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ ముళ్ళ పొదలు ఏంటి అనే విషయం కూడా ఆయన అందులోనే భావంలో రాయించాడు. 22వ వచనంలో, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును, కనుక వాడు నిష్ఫలుడు. ఏంటి ముళ్ళ పొదలంటే? ఐహిక విచారములు, ఇహలోక సంబంధమైన విచారములు, ధనమోసము,
ముళ్ళ పొదలకి సాదృశ్యంగా వాడబడిన వాక్యము ఇహలోక సంబంధమైన విచారాలు, వరల్డ్లీ టెన్షన్స్, లేకపోతే లోకానుసారమైన ఆలోచనలు, లోకములోని విచారాలు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, ఈరోజు ఏమవుతుందో, రేపు ఏమవుతుందో, నా పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో, నా కుటుంబం ఏమిటో, నా భవిష్యత్తు ఏమిటో, నా కంఫర్టబుల్ లైఫ్ లేకపోయినా ఒక బాధ, కంఫర్టబుల్గా ఉన్నా ఒక బాధ కదండి. రెండు రకాలైన బాధలే ఉన్నాయి లోకంలో. మనం ఒకటి ఉంటే ఖచ్చితంగా ఒకటి ఉండదు, అన్నీ ఉన్నాయిలే అనుకుంటే ఇంకొకటి ఉంటుంది కదా, ఏదో సామెత చెప్పినట్టుగా. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ లోక సంబంధమైన విచారాలు నువ్వు ఏది కలిగి ఉన్నా, అది నీ ఆరోగ్యం గురించే కావచ్చు, లేకపోతే నీ భవిష్యత్తు గురించే కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ లోక సంబంధమైన విచారములు ఏవైతే నువ్వు కలిగి ఉండి హృదయంలో వాటిని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నట్లయితే, వాటిని మోసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే, నీ ఆత్మీయ ప్రయాణంలో వాటిని దున్నుకోకుండా, నీ హృదయంలో నుంచి తీసివేసుకోకుండా ఆ ముళ్ళ పొదలను అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే, నువ్వు ఎన్ని మెసేజెస్ విన్నా, ఎంత వాక్యము విన్నా, ఆ వాక్యము ఫలించదు. నిష్ఫలుడు అట్లాంటి వాడు, నిష్ఫలుడు అని క్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. లోకానుసారమైన విచారం ఏది ఉండకూడదు. ఎందుకు? ఈ లోకానుసారమైన విచారం, లోకంలో ఉన్న వాటి పట్ల విచారించడానికి దేవుడు మనల్ని ఈ లోకంలోకి తీసుకురాలేదు. మన విచారం అంతా ఆయన మీద వేయాలి. ఈ లోకంలో ఉన్న విషయాల పట్ల ఏవైతే విచారం కలిగి ఉన్నామో ఆయన మీద ఆ విచారం అంతా వేయాలి. కానీ మన విచారం దేని పట్ల ఉండాలి? పరలోక సంబంధమైన విషయాల మీద మన విచారం కలిగి ఉండాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. తీసివేసుకోవాలి ఆ ముళ్ళ పొదలను, లేకపోతే సమస్య మనకే. ఆత్మీయతలో ఎట్టి పరిస్థితులలో ఎదగలేము, విశ్వాస యాత్రను ముందుకు తీసుకువెళ్ళలేము. ఈ విషయాన్ని క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. తీసివేసుకోవాలి. అలాగే ఉన్నాయా? అయితే నిష్ఫలుడు అలాంటి వాడు. ఐహిక విచారాలు మాత్రమే కాదు, ధన మోసము అని రాయబడింది అక్కడ. డిసిట్ఫుల్ ఆఫ్ రిచెస్ అని రాయబడింది. అంటే ధనము ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ధనం ఏం చేస్తుంది? కంఫర్టబుల్ లైఫ్ని ఇస్తుంది మనకు కదండి. ధనము ఒకవేళ సంపాదించుకునే ప్రయత్నం చేస్తే, ధనము మనకు కంఫర్టబుల్గా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ధనము అథారిటీని తీసుకొని వస్తుంది కదండి, అధికారాన్ని తీసుకొని వస్తుంది, బలాన్ని తీసుకొని వస్తుంది. ధనముతో ఏదైనా కొనవచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఏమైనా చేయవచ్చు అనే ఒక అహంకారాన్ని తీసుకొని వస్తుంది. ధన మోసము, ధన వ్యామోహము, ధనము మోసం చేస్తుంది. డిసిట్ఫుల్నెస్ అని రాయబడింది. డిసిట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్. అది మోసం చేస్తుంది మనల్ని. ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే, కావలసిన దానికంటే ఎక్కువగా సంపాదించుకోవడానికి ప్రయాసపడితే అది మనల్ని మోసం చేస్తుంది. ఏం మోసం చేస్తుంది? అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కంఫర్టబుల్గా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. అయితే ఉండకూడదా? అలా కంఫర్టబుల్గా ఉండకూడదా? కష్టపడుతున్నాము, కంఫర్టబుల్గా ఉన్నాము, ఉండకూడదా? ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండాలనుకుంటే ఉండొచ్చు. అయితే ఏం మోసం చేస్తుంది? ధనము దేవుని చిత్తములో నుంచి తప్పించేస్తుంది. అంతే కదండి. ఎందుకొరకు మనం ఈ లోకంలోకి వచ్చామో, ఎందుకు దేవాది దేవుడు మనల్ని సృష్టించాడో, ఎందుకు మనం ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఎందుకు ఒక నిర్ణయం తీసుకున్నామో ఆయనను వెంబడిస్తామో అని ఆ నిర్ణయాన్ని మరిచిపోయేలా, ఆ కమిట్మెంట్ని మరిచిపోయేలా, విశ్వాస జీవితం జీవించకుండా చేసేలా మన కంఫర్టబుల్ లైఫ్లోకి తీసుకువెళ్తుంది. మోసం చేసి మనల్ని ఇంకొక మార్గంలోకి తీసుకువెళ్తుంది ధనం కదండి. ధనాపేక్ష సకల విధములైన కీడులకు మూలము.
అనేక మంది దానిని సంపాదించే ప్రయత్నం చేసి తమను తాము పొడుచుకొనిరి అనే మాట కూడా చూస్తాము కదా లేఖన భాగాల్లో. దాని పట్ల ప్రయాసపడితే, దాన్ని సంపాదించుకోవాలని ఆశపడితే ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది? మన హృదయంలో ఆ ఆశను, ఆ కోరికలను పెట్టుకొని సంఘానికి వెళ్ళినా, వాక్యము చదువుకునే ప్రయత్నం చేసినా, వాక్యము వినే ప్రయత్నం చేసినా, ఈ రెండు ఉన్నాయి హృదయంలో, ఆల్రెడీ లోపల ఉన్నాయి. ఐక విచారాల గురించి, ధనమోహము గురించి లోపల ఆల్రెడీ ముళ్ళను పెట్టుకున్నాం. వాటి ముళ్ళతో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. ఈ విషయాలను ముళ్ళ పొదలతో పోలుస్తున్నాడు. వాటిని లోపల పెట్టుకొని నువ్వు హృదయంలో ఎంతగా వేసుకునే ప్రయత్నం చేసినా ఆ విత్తనము మొలుస్తుందేమో కానీ కొంచెం వరకు, కానీ అది అణిచివేసి ఆ విత్తనము ఎదగదు. ఆత్మీయతలో నువ్వు పరిపక్వత సాధించలేవు. ఆత్మీయ జీవితాన్ని ఎట్టి పరిస్థితులలో జీవించలేవు. నిష్ఫలుడు, అలాంటి వారు నిష్ఫలుడు. ఒకవేళ ఇలాంటి విషయాలు మన హృదయంలో ఒకవేళ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, వాటిని తీసివేసుకోవాలి. అలాంటి వారు ఆత్మీయ జీవితానికి పనికిరారు. నిష్ఫలుడు అంటే ఏంటి అర్థం? పనికిరాని వారు, పరలోక రాజ్యానికి పనికిరాని వారు, నిత్యత్వానికి పనికిరాని వారు, వెళ్ళలేరు ఎట్టి పరిస్థితులు వాళ్ళు అని దేవుని లేఖనాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, ఆత్మీయ జీవితం జీవిస్తానని. ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, యేసు ప్రభు వారిని వెంబడిస్తానని. ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, ఆయన కొరకు ఒక సాక్షిగా నిలవబడతానని. ఈ కమిట్మెంట్లో నువ్వు లోకంలో కూడా ఎన్ని కమిట్మెంట్స్ తీసుకున్నావో, ఒక టార్గెట్ పెట్టుకున్నామేమో లోకంలో, ఈ సంవత్సరం కల్లా ఇది సంపాదించాలి, ఈ సంవత్సరం కల్లా ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రీచ్ అవ్వాలని ఒకవేళ టార్గెట్ పెట్టుకున్నావేమో, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. ఈ ప్రయత్నాలు నిన్ను లోకంలో టార్గెట్ పెట్టుకొని లోకంలో జయించేవాడిగా చేయొచ్చేమో, కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం స్వతంత్రించుకోవడం అసాధ్యము. నీ టార్గెట్, నీ కమిట్మెంటు ఆత్మీయతలో చూపించడానికి, ఆయనను ముందుగా పెట్టుకొని నీ ఆత్మీయ జీవితం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము కూడా ఆయనను వెంబడిస్తామని తీర్మానం తీసుకున్నాం. మరి మన టార్గెట్ ఎక్కడ ఉండాలి? మన కమిట్మెంట్ ఎక్కడ ఉండాలి? హృదయంలో ఈ లోకంలోని విషయాల పట్ల శ్రద్ధ కలిగి ముళ్ళ పొదలను పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అవి మనల్ని ఎదగనివ్వవు. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకొరకు దేవుడు మనల్ని సృష్టించాడు? ఎందుకొరకు మనము ఆయనను వెంబడిస్తామనే తీర్మానం తీసుకున్న పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటి? ఇది నాకు, నీకు, మనకు ఎవరంతకు వరకు అర్థం కావాలి. అర్థం చేసుకోకపోతే వేరే వాటి పట్ల మనము ప్రయాసపడాల్సి వస్తుంది. తర్వాత దేవుని చిత్తములో నుంచి తొలగిపోవాల్సి వస్తుంది. ఒక అద్భుతమైన ఉపమానము ఇంకొకటి కూడా మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాను. ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్తాను, మొత్తం చదవలేం కాబట్టి. అక్కడ కూడా ఒక ఉపమానాన్ని మనం చూస్తున్నాం. అక్కడ యోతాం, ఇదంతా ఒక స్టోరీ, ఇది గిద్యోనుకు సంబంధించిన తన చరిత్రకు సంబంధించిన విషయాలు. అయితే అక్కడ యోతాము ఒక ఉపమానాన్ని చెప్తారు. 9వ వచనం నుంచి చదువుతాను. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను 8వ వచనం నుంచి చదువుతాను. 8 చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీ యొక్క మానిమి, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. తర్వాత వెళ్ళి అంజురపు చెట్టును అడుగుతున్నాయి. తర్వాత వెళ్ళి ఆ ద్రాక్ష చెట్టును అడుగుతున్నాయి. చెట్లన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. ఒక మీటింగ్ పెట్టుకొని అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి అవన్నీ ఒక డిసిషన్కి వచ్చాయి, ఒక నిర్ణయానికి వచ్చాయి. ఏమి, మన మీద ఒక రాజు ఉంటే బాగుంటుంది, ఆ రాజు మనల్ని పరిపాలన చేస్తే బాగుంటుంది,
మన బాగోగులు చూసుకుంటే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి అంజురపు చెట్టు అయితే బాగుంటుంది మనకు రాజుగా ఉండడానికి అని అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉండమంటే అంజురపు చెట్టు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతుంది అక్కడ? ఫస్ట్ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలివ చెట్టు మాట్లాడుతున్న మాట, నేను నా తైలమును ఇవ్వకుండా నేను ఎందుకొరకైతే సృష్టించబడ్డానో, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? దేవుణ్ణి సన్మానించడానికి, దేవుణ్ణి గౌరవించడానికి, అభిషేకించడానికి నా తైలం అవసరం. నరులను సన్మానించడానికి లేకపోతే రాజులను సన్మానించడానికి నా తైలం అవసరం. దేవుడు అందుకొరకు నన్ను సృష్టించాడు. ఆ సృష్టించిన ఉద్దేశం ఏంటో నేను మర్చిపోయి ఆ తైలం ఇవ్వకుండా నాకు ఏ పని పాట లేనట్టుగా మీ మీద వచ్చి అటు ఇటు తిరుగుకుంటూ నా ఉద్దేశాన్ని మర్చిపోయి అటు ఇటు తిరగడానికి నేను వస్తాననుకుంటున్నారా? నేను రాజుగా ఉండమని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక అధికారాన్ని వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒలివ చెట్టు అంటున్న మాట, నేను రాను. ఎందుకు రాను? నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో నాకు తెలుసు అని అంటుంది. ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది, ఒక పర్పస్ ఏంటో నాకు తెలుసు, నేను తైలమును ఇవ్వాలి. అదేవిధంగా అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంజురపు చెట్టు కూడా మాట్లాడుతున్న మాట, దేవుడు ఎందుకొరకు నన్ను సృష్టించాడో. అంజురపు చెట్టు 11వ వచనంలో, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగులాడుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా? నా మంచి ఫలాలు ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరగడానిక? పనికిరాని లేకపోతే పనికిరాని పని చేస్తూ పనికిరాని ఆలోచనలు చేస్తూ అటు ఇటు తిరగడానిక నేను రాను. నా మంచి ఫలాలు ఇవ్వడానికి దేవుడు నన్ను సృష్టించాడు, నేను మంచి ఫలాలనే ఇస్తాను. ద్రాక్ష తోట అదే మాట అంటుంది. ఈ చెట్ల యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు వాటిని ఎందుకు సృష్టించాడో వాటికి ఖచ్చితంగా తెలుసు, స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళకి. నా మాధుర్యమైన ఫలాలను ఇవ్వడానికి దేవుడు నన్ను సృష్టించాడు, ఆ ఫలాలనే నేను ఇస్తాను. పర్పస్ ఏంటో వాళ్ళకి అర్థమైంది. అవి ఎందుకొరకు సృష్టించబడ్డాయో వాటికి అర్థమైంది. ఇవన్నీ వెళ్ళి ఇక లాభం లేదని ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళాయి. ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్న మాట 14వ వచనంలో, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, ముళ్ళ పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. నిజంగా నన్ను రాజుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే నేను రాజుగా ఉంటాను. మీరు అడిగిన మాటకు నేను అంగీకరిస్తున్నాను. రండి, మీరందరూ వచ్చి నా నీడలో మీరు విశ్రమించండి అని మాట్లాడుతుంది. హాస్యాస్పదమే కదండి. ముళ్ళ పొదకు నీడ ఉందంట, అంత పెద్ద పెద్ద చెట్లు వచ్చేసి దాని నీడలో విశ్రమించాలని. ముళ్ళ పొదకు నీడ ఏమాత్రం నీడ ఉంటుంది దానికి? ఏమాత్రం అవి విశ్రమించగలవు అంత పెద్ద చెట్లు. అంటే ముళ్ళ పొద తన స్థితిని మర్చిపోయింది. ముళ్ళ పొద యొక్క ఉద్దేశం, దేవుడు ముళ్ళ పొద దానిని కూడా సృష్టించాడు, దేవుని సృష్టినే అది కూడా, కానీ దానికి ఒక పర్పస్ ఉంది. కానీ ముళ్ళ పొదను సృష్టించిన పర్పస్ వేరు, అధికారం చెలాయించడానికి కాదు, దాని ఉద్దేశం అది కాదు. కానీ ఆ ముళ్ళ పొద తన స్థితిని మర్చిపోయి వేరే స్థితిని కోరుకుంటుంది, అధికారాన్ని కోరుకుంటుంది, ఇంకొక స్థాయిని కోరుకుంటుంది, అసాధ్యమైన ఒక స్థాయిని కోరుకుంటుంది, స్వభావ సిద్ధానికి వ్యతిరేకమైన స్థాయిని కోరుకుంటుంది. ఇది జరుగుతూ ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ చెట్లకు అవి ఎందుకొరకు సృష్టించబడ్డాయో అర్థమైనప్పుడు, ఈ ముళ్ళ పొదకు ఎందుకొరకు సృష్టించబడిందో దానికి అర్థం కానప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అది నిజంగా పరిపాలన చేయగలదా వాటిని? కదండి. ఇది మనిషి అర్థం చేసుకోవాలి అనే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకొరకు మనం సృష్టించబడ్డాం? ఎందుకొరకు దేవుడు మనల్ని సృష్టించాడు? ఒక పర్పస్ అన్నది అర్థం కాకపోతే
ఈ లోకంలోని విషయాల చేత నేను నింపబడితే ముండ్ల పొద ఏ స్థాయినైతే కోరుకుంటుందో మనం కూడా ఆ స్థాయిని కోరుకునే అవకాశం ఉంది. మన స్థితిని మరిచిపోయి ఆ ముండ్ల పొద అధికారము చెలాయించడానికి ఏ విధంగా తాపత్రయపడిందో, ఈ లోక విచారాలు, ఐహిక విచారాలు, ధనమోహము ఇవన్నీ కూడా దేనిని సూచిస్తున్నాయి? మనము కూడా దేవుడిచ్చిన అధికారం కాదు, దేవుని చిత్తములో ఉన్న అధికారం కాదు, మన సొంతంగా మన జ్ఞానం చేత ఈ లోకంలోని కొన్ని విషయాల మీద అధికారం కలిగి ఉండడానికి, కంఫర్టబుల్గా జీవించడానికి ఆ హృదయంలోని ఐహిక విచారాలు మనల్ని ప్రేరేపించి పక్కకు తీసుకుని వెళ్తాయి. దేవుని చిత్తములో నుంచి మనల్ని బయటికి తీసుకుని వెళ్తాయి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన హృదయంలో ఒకవేళ ముండ్ల పొదల్లాంటి పరిస్థితులు ఉన్నట్లయితే వాటిని తీసివేసుకోకపోతే డేంజర్ మనకే, అపాయం మనకే. ఆ విషయాన్నే అక్కడ రాయబడింది స్పష్టంగా. 9వ అధ్యాయం 14వ వచనంలో, ఒక్క నిమిషం నంబర్స్లో చూస్తాను. ఫస్ట్ సంఖ్యాకాండము 33వ అధ్యాయము, సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో 55వ వచనాన్ని చదువుతాను. 55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయతలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పాను. దేవుడు శత్రువులను వెళ్ళగొట్టమని ఆల్రెడీ చెప్పాడు ఇశ్రాయేలీలకు. వాళ్ళు శత్రువులను పరిపూర్ణంగా వెళ్ళగొట్టకుండా కొంతమందిని ఉండనిచ్చారు. దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు వాళ్ళని వెళ్ళగొట్టకపోతే, ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టకపోతే, మీరు వారిలో ఎవరినైతే ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగా మీ ప్రక్కలలో శూలముగా ఉంటారు. కళ్ళలో ముళ్ళుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? కళ్ళలో ముళ్ళు కుచ్చుకుంటే ఎలా ఉంటుందని? చిన్న నలుసు పడితేనే తట్టుకోలేమే. ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ భరించలేం. దేవుడు మాట్లాడుతున్న మాట, శత్రువును నీ వద్ద, నీ మధ్యలో, నీ పక్కలో ఉంచుకోవద్దు. వాడు నీకు ఎప్పుడైనా అపాయమే. ఎప్పుడు నిన్ను గుచ్చుతూనే ఉంటాడు, పక్కలో శూలముగా ఉంటాడు. నిన్ను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనే సమూలంగా వాడిని నాశనం చేయమని నేను చెప్పాను. ఒకవేళ అలా చేయకపోతే నీకే అపాయం. దేవుడు ఎగ్జాక్ట్గా అదే మాట్లాడుతున్నాడు. మన హృదయంలో ముళ్ళను అలాగే పెట్టుకొని ఉంటే, లోకములోని ఐహిక విచారాలను, ధన మోసమును, ధన వ్యామోహమును ఒకవేళ అలాగే పెట్టుకొని ఉంటే, ఆయన తీసివేయమన్నప్పటికీ తీసివేయకపోతే, అలాగే పెట్టుకొని జీవించే ప్రయత్నం చేస్తే అవి మనల్ని కుచ్చుతూ ఉంటాయి. అవి మనల్ని దేవుని చిత్తంలో నుంచి తప్పించేలా చేస్తాయి. అవి మనల్ని నరకానికి తీసుకువెళ్తాయి. నశించిపోయేంత వరకు కూడా అవి మనల్ని విడిచిపెట్టవు, మన హృదయములో ఉన్నంత వరకు. దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకంలోని విషయాలు నా జీవితంలో ఎందుకు నెరవేర్చబడట్లేదు, ఎందుకు నేను ఇంకా ఇలాగే ఉన్నాను, ఎందుకు లోకంలోని విషయాల పట్ల ఆసక్తి కలిగిన జీవితం జీవించే ప్రయత్నం చేస్తే, దేవుని వైపు చూడకుండా రాజులను నమ్ముకొనుట, నరులను నమ్ముకొనుట, అధికారులను నమ్ముకొనుట అది శ్రేష్టము కాదు కదండి. దేవుడు మాట్లాడుతున్న మాట, తీసివేసుకోవాలి. తీసివేసుకోకపోతే శూలముగా, కళ్ళలో ముళ్ళుగా ఉంటాయి. అవి మన హృదయంలో అవి కూర్చుతూ ఉంటాయి మనల్ని. ఈ లోక విచారాలు మనల్ని దేవుని చిత్తంలో నుంచి తప్పించేలా చేస్తూనే ఉంటాయి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఐహిక విచారాలు మన హృదయంలో ఉండకూడదు, ధనమోహము మన హృదయంలో ఉండకూడదు. అది మనల్ని నిత్యత్వము నుండి తప్పించేస్తాయి. అవి మనల్ని
ఒకవేళ అలాగే ఉంటే ఏమవుతుంది? అపాయం మనకే, డేంజర్ మనకే. దేవుడికి నష్టంలా, ఆయనకు నష్టం అస్సలేం లేదు. నష్టపోయేది నీవు నేను మనమే. అలాగే పెట్టుకుంటే నిత్యత్వాన్ని మిస్ అయిపోతాం. ఎందుకొరకు నేను దేవుణ్ణి వెంబడిస్తాను అని తీర్మానం తీసుకున్నామో ఆ ఉద్దేశాన్ని మిస్ అయిపోతాం, ఆ కమిట్మెంట్ మిస్ అయిపోతాం. ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా తీసివేయకపోతే ఆయన కూడా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయము, యెహోషువ 23:12-13 వచనాలు చదువుతాను. యెహోషువ 23:12-13. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. యెహోషువ గారు కూడా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీ శత్రువును తరిమివేయకుండా, మీ మధ్యలో నుంచి తరిమివేయకుండా చేసి వారికి మీ పిల్లలనిచ్చి వారి పిల్లలను మీరు చేసుకొని వారితో సాంగత్యం చేసినట్లయితే, దేవుడు చెప్పిన మాట వినకుండా జీవిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు చేయడం కాదు, దేవుడు ఏం చేస్తారో తెలుసా? దేవుడు కూడా వాళ్ళను తరిమివేయడు, వాళ్ళను అణచివేయడు. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. అంటే దేవుని సహాయము ఆగిపోతుంది కదా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏదైతే మన హృదయంలో ఉన్నావో వాటిని తీసివేసుకోకపోతే, దేవుడు చెప్తూ ఉన్నప్పటికీ నీకు శూలముగా ఉంటుంది, నీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటాయి, నీకు అపాయము, నీ హృదయంలో ఉన్న ముళ్ళ పొదను తీసివేయి, వాక్యము ఎదగనివ్వదు, వాక్యము ఫలింపనివ్వదు, వాక్యానుసారమైన జీవితాన్ని ఇవ్వదు, ఆ ముళ్ళ పొద ఎదిగి దానిని అణిచివేస్తుంది అని అనేక మార్లు చెప్పినప్పటికీ ఒకవేళ అలాగే ఉంచుకునే ప్రయత్నం చేస్తే ఆ విచారాలు, లోకంలోని విచారాలు, నా పరిస్థితి ఎటా, నా గురించి ఏంటి, నేనేంటి, నా ఆరోగ్యం ఏంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, వీటి గురించే నీ విచారం అంతా దాని మీదే పెట్టుకొని జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే అది నిన్నేం చేస్తుంది? ఎన్నిసార్లు వెళ్ళగొట్టమన్నా వెళ్ళగొట్టకపోతే దేవుడు వాటిని వెళ్ళగొట్టడమే మానేస్తాడు. దేవుని సహాయము ఆగిపోతుంది అని అర్థం. ఇక దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాడు. ఆయననే చెప్తున్న మాట ఇది కదండి. ఎంత భయంకరమైన పరిస్థితి! ఆయన సహాయము లేకపోతే ఏమాత్రమైన ఒక్క అడుగు ఆత్మీయ జీవితాన్ని ముందుకు వేయగలమా? ఏమాత్రమైన శత్రువును మనం జయించగలమా? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన హృదయంలో ముళ్ళ పొద ఒక శత్రువుగా ఉన్నాడు, వాక్యము ఎదగనివ్వకుండా. ఈ లోకంలోని విచారాలు మన జీవితంలో వాక్యము ఎదగనీయకుండా చేస్తుంది, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా చేస్తుంది. అది దున్ని వేసుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. నిష్ఫలమైన ఆత్మీయ జీవితం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకొరకు నేను పిలువబడ్డాను? ఒక ఉద్దేశం ఉంది. చెట్లకు ఒక పర్పస్ ఉంది. ఈ లోకములో సృష్టించబడిన ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఆయన స్వరూపములో, ఆయన పోలికలో సృష్టించబడిన నీకు, నాకు, మనకు ఉద్దేశం ఉండదా? ఆ ఉద్దేశాన్ని గ్రహించడానికే దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము కూడా ఒకానొక సందర్భంలో దేవుడు మాట్లాడినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఆయనను వెంబడిస్తాననే ఒక తీర్మానం తీసుకున్నాం. అయినప్పటికీ తీర్మానం తీసుకున్నప్పటికీ మనము తప్పిపోతున్నామేమో, చివరి దినాల్లో ఉన్నాం, తప్పిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా లోకంలోని విషయాల పట్ల శ్రద్ధ, ఆశ, ఆసక్తి కదండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో,
యాక్చువల్గా చేయాల్సింది నా నీతిని, నా రాజ్యమును మొదటగా వెతకమన్నాడు ఆయన. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేటివి. ఏవన్నీ మనకు ఏ అవసరత ఉందో ఇవన్నీ ఆటోమేటిక్గా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అవన్నీ ఫాలో అయిపోతాయంట. వీటిని ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు మనకు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్రతలు ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా నెరవేర్చబడతాయి. వాటి కొరకు ప్రయాసపడాల్సిన అవసరంలా, వాటి వెంబడి వెళ్ళాల్సిన అవసరంలా, వాటంతకు అవే వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? నీకు ధనం కావాలన్నా ఇస్తాడు, ఆరోగ్యం కావాలన్నా ఇస్తాడు, పలుకుబడి కావాలన్నా ఇస్తాడు, క్షేమం కావాలన్నా ఇస్తాడు. ఏం కావాలి నీకు? కుటుంబంలో సమాధానము కదా, ఏమి కావాలి? ప్రతిదీ కావాలి. అవన్నీ కూడా ఎందులో దాచబడ్డాయి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకడములో దాచబడ్డాయి. అవి వెతుకుతున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. మీకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు అని రాయబడింది. ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది తీసివేసుకోకపోతే వాక్యము ఫలించదు మన జీవితంలో. ముళ్ళ పొదలను తీసివేసుకోకపోతే వాక్యము ఫలించదు. అది ఎదుగుతుందంట, ఇంకా అది సీనియారిటీ సంపాదించుకుంటుంది. ఇంకా కదా, ఆల్రెడీ హృదయంలో ఉంది, అది సీనియారిటీని సంపాదించుకో. అది ముందు నుంచి ఉంది, తర్వాత విత్తనం వేసినా కానీ అది ఎదగనివ్వదు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అలాంటి స్థితిలో ఒకవేళ మనము ఉన్నట్లయితే దానిని దున్నుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముళ్ళ పొదలను మన హృదయంలో నుంచి తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మాత్రమే ఫలించే వారంగా ఉంటాము. శత్రువు ఎట్టి పరిస్థితిలో మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అపవాది విత్తిన విత్తనాలు మన హృదయంలో ఉండడానికి వీల్లేదు. చెత్త చెదారము, రాతి నేల, ముళ్ళ పొదలు మన జీవితంలో, మన హృదయంలో ఉండడానికి వీల్లేదు. అవి తీసివేసుకున్నప్పుడే మంచి నేలగా మార్చబడతాం. అవి తీసివేసుకున్నప్పుడే ఫలభరితమైన ఆత్మీయ జీవితం జీవించే అవకాశం ఉంది. అది తీసివేసుకున్నప్పుడే ఒక కమిటెడ్ క్రిస్టియన్ లైఫ్ను జీవించే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే నిత్యత్వానికి అర్హత సంపాదించుకోగలము. దేవునికి మహిమకరంగా ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా జీవించే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి అలాంటి ప్రయత్నం చేద్దాం. ప్రాక్టికల్గా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తీసివేసుకుందాం స్టెప్ బై స్టెప్. దేని పట్ల ఆశ కలిగి ఉన్నానో దానిని తీసివేద్దాం. ఆసక్తి కలిగి ఉన్నానో లోకంలోని విషయాల పట్ల దానిని తీసివేద్దాం. ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వాక్యము ఎదుగుతుంది, మనలో ఫలిస్తుంది, మనలో ప్రయోజకులముగా మనము జీవించే అవకాశం ఉంది. దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం ఉంది. ఆమెన్. అతి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.